హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో, ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టాలి సౌదీ అరేబియా రావాలి అంటే, మీరొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చాలామందయితే అడుగుతున్నారు. సో, మీకు యూజ్‌ఫుల్ అవుతదని నేనొక వీడియో చేస్తున్నాను. సో, ప్రాపర్‌గా చాలా జెన్యూన్‌గా ఉంటది ఇన్ఫర్మేషన్. సో, మన వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ అవుతది. సో, ఫస్ట్‌గా మీరు తెలుసుకోవాల్సింది ఎలాంటి డాక్యుమెంట్స్‌ని అరేంజ్ చేసుకోవాలి బిఫోర్ ప్రాసెసింగ్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఒరిజినల్ పాస్‌పోర్ట్. మీ ఒరిజినల్ పాస్‌పోర్ట్ ఉన్నప్పుడే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయగలరు. లేదు అంటే మధ్యలో స్ట్రక్ అయిపోతారు. ఆ ఒరిజినల్ పాస్‌పోర్ట్‌లో గూడా ప్రాపర్ అన్నీ కరెక్ట్ ఉండాలి. లైక్ ఇట్లా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. సో, ఎట్లా అంటే మీరు ఏదైతే 10థ్ క్లాస్ మెమోలో ఉంటాయో నేమ్స్. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ 10థ్ క్లాస్ మెమోలో ఏదైతే నేమ్స్ ఉంటదో, అదే నేమ్ మీ ఒరిజినల్ పాస్‌పోర్ట్‌లో ఉండేలాగా చూసుకోవాలనమాట. ఏది గూడా మిస్టేక్ అవ్వొద్దు. సో, ఇది పాస్‌పోర్ట్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి 10థ్ క్లాస్ మెమో. అది షార్ట్ అయినా సరే, లాంగ్ అయినా సరే మెమో. థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్. ఇంటర్ సంబంధించిన లాంగ్ మెమో ఆర్ షార్ట్ మెమో ఏదైనా పర్లేదు. సో, ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మనం దీన్ని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటాం. సో, ఇక్కడ మీరు నెంబర్ చూడొచ్చు. ద నెంబర్ అసైన్డ్ టు హిమ్ ఆర్ హర్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ నర్స్ ఇన్ ఇదొక నెంబర్ ఇచ్చింది ఇక్కడ. నర్స్ అండ్ మిడ్‌వైఫ్. రిజిస్టర్ ఆఫ్ నర్స్ అండ్ రిజిస్టర్ ఆఫ్ మిడ్‌వైఫ్. అది డేట్ కూడా ఇచ్చిండు. సో, ఈ డేట్ నుంచి ఈ డేట్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్‌లో వర్క్ చేస్తారు. సో, అది బిఫోర్ చేస్తే అది నాట్ వాలిడ్. ఈ నెంబర్ వచ్చిన డేట్ నుంచి మీరు వర్క్ చేస్తేనే అది రిజిస్ట్రేషన్ నెంబర్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతదనమాట. సో, ఇది ఖచ్చితంగా ప్రాపర్‌గా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒరిజినల్ డిగ్రీ. మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ స్టాంప్ ఉంటది మన యూనివర్సిటీ నుంచి. మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కాబట్టి, యూనివర్సిటీ నుంచి నాకొచ్చిన ఇది నా లైసెన్స్ అనమాట. ఇగ నాది నేను ఇన్ని రోజులు చదువుకున్నది దీనికోసమే. సో, ఇది ఒరిజినల్ డిగ్రీ అంటారు మనం. సో, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకుండా గూడా జాబ్ తీసుకోరు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొవిషనల్ సర్టిఫికేట్. ఇది మరీ అంత అడగరు. బట్ ఈ డాక్యుమెంట్స్‌తో పాటే ఇది గూడా వస్తది గాబట్టి తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ మైగ్రేషన్ సర్టిఫికేట్. ఇది గూడా చాలా ఇంపార్టెంట్. మీరిక్కడ చూడొచ్చు. మైగ్రేషన్ సర్టిఫికేట్. ఇలా ఉంటది. మన యూనివర్సిటీ నుంచి వచ్చిందిది. సో, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి మైగ్రేట్ అవుతున్నాం గాబట్టి, ఇదొక ప్రూఫ్. సో, కొన్ని టైమ్స్‌లో కొన్ని ఏజెన్సీస్ అడుగుతారు. బట్ మోస్ట్‌లీ మనం ఉంచుకుంటేనే బెటర్. ఎందుకంటే ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది గావాలి, ఇది గావాలి అంటే ప్రాబ్లమ్ అయితది. సో, ఎందుకంటే మీరు యూనివర్సిటీ నుంచి అయినా తీసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీ కాలేజ్‌లో అడిగినా గాని వాళ్ళు అప్లై చేసి ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇది ట్రాన్స్‌క్రిప్ట్ సర్టిఫికేట్. ఈ ట్రాన్స్‌క్రిప్ట్ సర్టిఫికేట్‌లో ఏంది అంటే, మీ మార్క్స్ ఏ ఇయర్‌లో చదువుకున్నారు, ఏమేమి సబ్జెక్ట్స్ చదువుకున్నారు, లైక్ ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎప్పుడు పాస్ అయినారు, ఎన్ని అటెంప్ట్స్‌లో పాస్ అయినారు. సో, అట్లా సెకండ్ ఇయర్ ఎన్ని సబ్జెక్ట్స్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో, ఇట్లా మీ ఇయర్ ఎప్పుడు అయిపోయింది, ఫైనల్ ఇయర్ ఎప్పుడు, ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినారా, డిస్టింక్షన్ వచ్చిందా, ఇవన్నిటి కూడా మీ 4 ఇయర్స్ సంబంధించినయన్నీ ఇక్కడ ఈ ట్రాన్స్‌క్రిప్ట్ సర్టిఫికేట్‌లో ఉంటాయన్నమాట. సో, ఇది గూడా తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వన్ 4 ఇయర్స్ మార్క్స్ మెమో. మీరు బీఎస్సీ అయితే 4 ఇయర్స్ మార్క్స్ మెమో ఉంటది. ఆహ్, జీఎన్ఎం అయితే 3 ఇయర్స్ మార్క్స్ మెమో. మార్క్ షీట్ అంటాం మనం. సో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఇందులో లైక్ నేను ఇంతకు ముందు చెప్పిన కదా! సేమ్ లైక్ ట్రాన్స్‌క్రిప్ట్ లాగానే ఉంటది. బట్ ఇవి సెపరేట్, సెపరేట్. ఒకవేళ మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ కాకపోయినా ఉంటే, బ్యాక్‌లాగ్స్‌గా ఉంటే మళ్ళీ మీకు ఇలాంటి మార్క్ షీట్స్ ఉంటాయి గదా! సో, మీకు ఎన్ని రాస్తే గనక అన్ని గావాలి. ప్రతి ఒక్కటి మీరు ఎప్పుడు ఏ ఇయర్‌లో పాస్ అయ్యిర్రు, ఎన్ని సబ్జెక్ట్‌లో పాస్ అయ్యిర్రు, ఇవన్నిటి గురించి గూడా మీరు బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్సే గదా బ్రో! ఫైనల్‌గా పెట్టుకుంటా అంటే అది గాని పని. మీకు ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ వస్తాయి గదా! ఈ మార్క్ షీట్స్. సో, ఇవన్నీ పెట్టాలన్నమాట. సో, నేను అన్నిట్లో ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ ఇయర్‌లో ఫస్ట్ అటెంప్ట్ అన్నీ ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయినా కాబట్టి నా దగ్గర 4 మాత్రమే ఉన్నాయి. సో, మీ దగ్గర ఎక్కువ ఉంటే గనక ఎక్కువ పెట్టుకోండి. దానివల్ల పోయేదేం లేదు. ఓకేనా? తర్వాత ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్. మీరు ఏ హాస్పిటల్‌లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ హాస్పిటల్ నుండి జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అందులో గూడా మీరు ఏమి ఉండాలి చెప్తా. మిస్టర్ వర్కాల రంజిత్ కుమార్ వర్క్డ్ యాస్ ఎ ట్రైనీ నర్స్ ఫ్రమ్ 12థ్ మే 2023. అంటే నేను ట్రైనీగా అంటే నాకు అప్పటి వరకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రాలేదు. సో, అక్కడ ఏమి ఇచ్చిర్రంటే ట్రైనీ నర్స్ అని ఇచ్చిర్రు. నాకు జూన్ 20 నుండి
రిజిస్ట్రేషన్ జూన్ 20, 2023కి నాకు రిజిస్ట్రేషన్ వచ్చింది. సో, ఆ డేట్ నుండి స్టిల్ వర్కింగ్ డేట్ వరకి నాకు రిజిస్టర్డ్ నర్స్ అని ఇచ్చిరనమాట. సో, ఇది ఇంపార్టెంట్. ట్రైనీ నర్స్ ఎక్కువ పట్టించుకోరు. బట్ రిజిస్టర్డ్ నర్స్ అని ఉంది గదా! సో, అది ఇంపార్టెంట్. సో, ఎంత బెడ్డెడ్ హాస్పిటల్ అని గూడా ఉండాలి. అది ఎన్ఏబీహెచా, నార్మల్ హాస్పిటలా అది గూడా మెన్షన్ జేసి ఉండాలి. ఎన్ని బెడ్స్ ఉన్న హాస్పిటల్ అని గూడా ఉండాలనమాట. నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్‌లో వర్క్ జేస్తున్నారు? అతని స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఎన్ఏబీహెచ్ అక్రిడేటెడా? లేదంటే నర్సింగ్ ఎక్సలెన్స్ ఉందా? లేదా? ఇవన్నీ గురించి మీ హాస్పిటల్ వాళ్ళే ఉన్నా లేకపోయినా స్టాంప్ ఏసి ఇస్తారనమాట. సో, అక్కడ మీ యొక్క నర్సింగ్ సూపర్వైజర్ యొక్క సైన్, స్టాంప్ అన్నీ ఉండాలి. అదే జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ అనమాట.